తిరుమల పరకామణి చోరీ కేసు విచారణలో సిఐడి వేగం పెంచింది. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో సిఐడి అధికారులు ఈ కేసుకు సంబంధించి పలువురిని ఇప్పటికే విచారించారు. సిఐడి అధికారులు తిరుమలలో హుండీ లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. రవికుమార్ ఏ విధంగా స్వామివారి సొమ్మును దోచుకున్నారన్న దానిపై సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అలాగే పరకామణి చోరీ ఘటన జరిగినప్పుడు ఉన్న ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిఐడి టీం విచారించింది. అప్పటి తిరుమల విజిలెన్స్ అధికారిగా ఉన్న గిరిధర్ తో పాటు కీలక నిందితుడు రవికుమార్ బంధువుల్లో ఇద్దరిని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడులో ప్లాట్లు, విల్లాలు, ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఈ భారీ స్కామ్ చేసిన రవికుమార్ కి సపోర్ట్ చేసిన నేతలు ఎవరు, కోర్టులో రాజీ చేసుకోవడానికి సహకరించిన అప్పటి ఆ కీలక అధికారి ఎవరు అన్న విషయాలపై కూడా ఐ న్యూస్ తిరుపతి రిపోర్టర్ గోపీనాథ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమిపైన ప్రతి భక్తుడు కూడా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రకంగా ఆయన కొలుస్తూ ఉంటారు. అలాంటిది అంటే ఖండాంతరాలు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపుగా 150 దేశాలకు పైగా కూడా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల ఆలయంలో పరకామణిలో గతంలో జరిగినటువంటి ఘోరాలు ఎన్నో జరిగాయి. విదేశీ కరెన్సీతో పాటు స్వదేశీ కరెన్సీ ఇదంతా కూడా పెద్ద ఎత్తున రవికుమార్ అనేటటువంటి వ్యక్తి అంటే పెద్ద ఎత్తున దొంగలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం ఆ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి మనం తిరుమలకు రావడం జరిగింది. తిరుమల స్వామివారి ఆలయం వద్ద ప్రస్తుతానికి మనం చూస్తున్నట్లయితే కనుక ఇక్కడే ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి ఆలయం లోపల ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు. ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని ఆ చనకాల దర్శనం కోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గంటల సమయం అంటే ప్రత్యేక ప్రవేశ రోజుల్లో అయితే గంటల సమయం అంటే 24 గంటలు, 30 గంటలు, 40 గంటల పాటు కూడా క్యూ లైన్లో వేచి ఉండి ఆ స్వామివారి దర్శనాన్ని చనకాల దర్శనం కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు పడినా కూడా క్యూ లైన్లో ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం స్వామివారిని చూస్తే వాళ్ళు పడినటువంటి కష్టాలన్నీ కూడా వాళ్ళకు మరిచిపోతారు. అంత పవిత్రంగా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. అలాంటి ఆలయం లోపల ఈ పరకామణికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపులు జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారిని 1,00,000 మంది వరకు కూడా అంటే 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటే చూడొచ్చు. మనం విఐపీలకు నుంచి సామాన్యుల వరకు కూడా ప్రస్తుతానికి మనం చూస్తున్నట్లయితే కూడా వీళ్ళందరూ కూడా విఐపీలకు సంబంధించి సిఫారసు లేఖలు అదేవిధంగానే అంటే ప్రజాప్రతినిధులు అంటే ఇచ్చేటటువంటి సిఫారసు లేఖలు తీసుకొని వస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా స్వయంగా కుటుంబ సభ్యులతో వస్తూ ఉంటారు. మరోవైపు 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగానే సామాన్య భక్తులకు సంబంధించి దర్శనాలు జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులతో దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక ఇట్లా మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 150 పైగా కూడా దేశాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు ఇక్కడికి వచ్చారు. అంటే ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద భక్తులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగానే ఆలయం లోపల జరిగేటటువంటి కైంకర్యాలకు సంబంధించిన విషయంలో కూడా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉంటుంది. ఇలవైకుంఠంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము అంటే సాక్షాత్తు మహావిష్ణువు ప్రతిరూపంగా భక్తులు విశ్వసిస్తారు. అందువల్లనే ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడికి తిరిగి వెళ్తూ ఉంటారు. ఇట్లా కష్టాలు పడుతూ ఉంటారు. ఒకసారి సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు చెన్నై నుంచి వచ్చారు సార్. మీకు తెలుసు గతంలో అంటే ఇక్కడ మీరు ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. గతంలో ఇక్కడ పరకామణి మీలాంటి భక్తులందరూ కూడా సమర్పించిన కానుకలను కొంతమందిలో దొంగలించడం జరిగింది. దానికి సంబంధించిన ఒక అధికారిని కూడా చంపేశారు ఆ మధ్య కాలంలో. ఏం చెప్తారు మీ భక్తుల మనోభావాలకు సంబంధించి? మనోభావం ఉంది, అది పాపం, తప్పు, అలా చేయకూడదు. ఆ మాత్రం జ్ఞానం లేదు. అది ఎలా జరిగిందనేది దాన్ని రివ్యూ చేయాలి. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు సార్? మేము వస్తున్నాం, పుట్టినప్పటి నుంచి వస్తున్నాం. స్వామి దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. మీరు స్వామి దర్శనం చేసుకున్న కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు కదా అందరూ? అంటే ఇక్కడ ఏం కొబ్బరికాయ ఏం కొట్టరు కదా, ఓన్లీ హుండీలోనే. ఏదైనా కూడా స్వామివారికి ఏమైనా సమర్పించామంటే అది హుండీ అంతే. ఓకే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒంగోలు నుంచి వచ్చాం.
సార్ మీకు తెలుసు గతంలో అంటే కొన్ని ఇష్యూస్ జరిగాయి ఆలయం లోపల. ఈ హుండీ కానుకలు లెక్కించే సందర్భంలో ఒక రవికుమార్ అనే ఒక వ్యక్తి విదేశీ కరెన్సీ మీలాంటి భక్తులు సమర్పించే కానుకలన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు మూట కట్టుకున్నాడు. దానికి సంబంధించి అప్పట్లో కొంతమంది అతనికి సపోర్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి భక్తులుగా మీరేం చెప్తారు? అది చాలా తప్పండి. అది పాపం కూడా. అది ఎవరు చేసినా పాపమే, ఎవరో చేయకూడదు అలా. అది అది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటమే అది దానివల్ల. అది ఓకే. స్వామి దర్శనం ఎట్లా జరిగింది? బాగా జరిగింది స్వామి, దివ్యంగా జరిగింది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చారు. సార్ ఎట్లా జరిగింది అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. ఎట్లా అంటే మీరు కుటుంబ సభ్యులు అంటే సాంప్రదాయంగా మీ తల్లిదండ్రుల కాడి నుంచి అట్లా కంటిన్యూగా వస్తున్నారా? ఎట్లా ఈ సెంటిమెంట్ ఏంటి స్వామికి సంబంధించి? సాంప్రదాయంగా వస్తాము. అక్కడ తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా అదే విధంగా మేము కూడా రావడం జరుగుతుంది. మొక్కు ఏదైతే మొక్కుతామో ఎటువంటి ఆ స్వామి గారు చాలా దయతోని చాలా అన్ని మనం ఏదైతే మొక్కుతామో ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానికి కూడా ఆయన నమ్ముతాం మేము ఎప్పటికీ. మరి మీలాంటి వాళ్ళ ఒక చిన్నకాల దర్శనం కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడతారు. క్యూ లైన్లో రోజుల సమయం ఉన్నా కూడా ఆ స్వామిని చూస్తానంగానే ఆ కష్టం అంతా మర్చిపోతారు. అలాంటి స్వామి దర్శనంకి వచ్చిన తర్వాత ఇక దర్శనం చేసుకున్న తర్వాత హుండీలో మీలాంటి వాళ్ళందరూ కూడా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఆ కానుకలను కూడా గతంలో కొంతమంది బయటకు తీసుకొని వచ్చి కోట్ల రూపాయలు సంపాదించారు. వాళ్ళని కూడా అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది కాపాడే ప్రయత్నం చేశారు. భక్తులుగా మీరేం చెప్తారు? అధికారులు కూడా ఇట్లాంటి విషయాలలో దోషం చేసుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఉన్నారు కదా, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అటువంటి పాపాలు చేయొద్దు. ఎందుకంటే ఎంతో ప్రయుక్తమైన ప్రదేశం ఇది. ఎంతో భక్తులు నమ్మి ఇక్కడికి వస్తారు. ఆ స్వామివారి ఉండిలో వేసిన డబ్బులు దొంగలించడం అనేది చాలా బాధాకరము. అట్లాంటి విధాలు కూడా జరగొద్దు. ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే మంచి గవర్నమెంట్, అటువంటి ఏది కూడా రాదు అని నమ్ముతున్నాము. ఆ భగవంతుని అదే ముక్తాము కూడా అందరి విధాలు మంచిది. సార్ స్వామి దర్శనం బాగా అయింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, ముషిరాబాద్ నుంచి. మా ఎమ్మెల్యే ముఠా గోపాల్ తరఫున చాలా మంచి దర్శనం బాగా అయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నారు, మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది అని అన్ని మాత్రం మంచిగా ఉంది సార్. స్పెషాలిటీ బాగుంది, అన్ని బాగున్నాయి. మా చంద్రబాబు నాయుడు మంచిగా చేశారు. సో మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే ఇక్కడ భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీకి సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చిన తర్వాత ఎన్నో రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు క్యూ లైన్ల మేనేజ్మెంట్ విధానం కావచ్చు, మరోవైపు ఆలయం లోపలికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు కూడా వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేయడం విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అనేది కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. చిన్న చిన్న లోటుపాట్లునే వాటన్నిటిని కూడా అధికార యంత్రాంగం గుర్తించి సంస్కరణలు తీసుకొని వస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్వామివారి దర్శనానికి ఇలవైకుంఠంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు ప్రతిరూపంగా ఇక్కడ వెలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేకించి 9 రోజుల పాటు కూడా వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. ఉదయం రాత్రి 2 పూటలా కూడా వివిధ వాహనాలపైన శ్రీవారు ఊరేగుతూ ఉంటారు. మరి గరుడు సేవ రోజు ఒక్కరోజే దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చి ఆ గరుడోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. ఒక మహాయజ్ఞంలా తిరుమల స్వామివారి సన్నిధిలో విశిష్ట కైంకర్యాలు, విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయి. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి ఆ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా గతంలో ఈ పరకామణికి సంబంధించిన హుండీ లెక్కింపుల్లో రవికుమార్తో పాటు మరికొంతమంది ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళకి సహకరించి లోక్ అదాలత్ కేసును రాజీ చేసుకునే రకంగా సహకరించినటువంటి వాళ్ళపైన కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విచారణ అనేది ప్రారంభించింది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరపాలనేదే ప్రధానంగా శ్రీవారి భక్తులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగానే టీటీడీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇంత పవిత్రమైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఆలయంలో పరకామణి లెక్కింపు, హుండీ లెక్కింపుల వద్ద ఈ రకంగా వ్యవహరించారు కాబట్టి ఆ రకంగా గతంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, దానికి వ్యవహరించినటువంటి కొంతమంది పైన కూడా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా టీటీడీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ తిరుమలకు వచ్చిన తర్వాత
క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా టీటీడీ ఎన్నో రకాల అద్భుతమైన ఏర్పాట్లు చేస్తుంటుంది. అయినా కూడా చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్షణకాలం స్వామివారిని దర్శనం చేసుకున్న సందర్భంలో ఆ కష్టాలన్నీ కూడా వాళ్ళకి తొలగిపోతాయి. ఆ కష్టాలు తొలగిపోతాయి. చాలా సంతృప్తికర స్వామిని దర్శనం చేసుకుంటారు. అనంతరం ఆలయం బయట వచ్చిన తర్వాత ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు బ్రహ్మోత్సవాల సందర్భంలో కూడా ఇంత అద్భుతంగా టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మామూలు సాధారణ రోజుల్లో కూడా టీటీడీకి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగానే తోపులాట్లకి తొక్కుసలాట్లకి ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఆలయం వద్ద స్వామివారికి సంబంధించి ఆలయం వద్ద ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆ వాతావరణం కానీ, ఆ ప్రకృతి అందాలు కానీ ఇవన్నీ కూడా భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. సామాన్య భక్తుల నుంచి కూడా విఐపీల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనానికి ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా దాదాపుగా 70 నుంచి 80 వేల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేక అంటే వీకెండ్ రోజులు ఎలాంటి రోజుల్లో అయితే దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత ఒక యజ్ఞంలా జరుగుతున్నటువంటి స్వామివారి ఆలయంలో ఎన్నో రకాల కైంకర్యాలు స్వామివారికి కూడా జరుగుతూ ఉంటాయి. టీటీడీ అంటే ఉద్యోగులు దాదాపుగా 5,000 నుంచి 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగానే విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా దాదాపుగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అంటే 3 షిఫ్ట్లో ప్రధానంగా వీళ్ళకందరికీ కూడా సేవలు అందిస్తూ ఉంటారు. చూడొచ్చు మనం స్వామివారికి సంబంధించి కోట్లాది మంది భక్తులు కొలిచేటటువంటి తిరుమల ఆలయం ఇదే. ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున స్వామివారి ఆలయంలోని అంటే ఈ మహద్వారం వెనకే ఆనంద నిలయంలో స్వామివారు వెలిసి ఉన్నారు. అందువల్లనే ఇక్కడి నుంచి అంటే ఎందుకంటే స్వామివారి ఆలయానికి సంబంధించి ఒక చరిత్ర ఉంది. స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. మహావిష్ణువు ప్రతిరూపంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే ఇన్ని రకాల కార్యక్రమాలు టీటీడీ యంత్రాంగం చేస్తూ ఉంటుంది. అర్చకులు కూడా విశిష్టంగా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి మనం చూస్తున్నట్లయితే కన్నా ఆలయం వద్ద మనం చూస్తున్నట్లయితే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో మనం చూస్తున్నట్టయితే ఇదంతా కూడా వస్తున్నారు. సో ఇటు సైడ్ మనం చూస్తే అంటే ఇక్కడ దర్శనం ప్రతి భక్తుడు కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇదే అఖిలాండం అంటారు. నిత్యం స్వామిని దర్శనం చేసుకున్న భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కర్పూర హారతులు అంటే స్వామివారికి కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు ఇక్కడి నుంచో కూడా స్వామిని అంటే వాళ్ళు కోరుకొని వాళ్ళ కోరికలు కోరుకొని ఇక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటారు. మనం చూడొచ్చు తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా స్వామివారికి సంబంధించి తలనీలాలు సమర్పించిన తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా ఎంత అద్భుతంగా ఈ అఖిలాండం వద్ద వీళ్ళందరూ కూడా అంటే ప్రత్యేకంగా పూజలు ప్రత్యేకంగా ప్రార్థనలు ఎందుకంటే ఆలయం లోపలికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఎక్కువ మంది రష్ ఉంటారు కాబట్టి ఆ క్షణకాలం స్వామిని దర్శనం చేసుకునేందుకే వాళ్ళకందరికీ కూడా సమయం జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా కొబ్బరికాయలు ఇవన్నీ కూడా కొట్టి కర్పూరం వెలిగించి స్వామికి ఇక్కడి నుంచి కూడా వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ భూమి పైన ఇలవైకుంఠంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు కాబట్టి కుటుంబ సమేతంగా అదేవిధంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరితో కూడా ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఆలయం వద్ద ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఇంత పెద్ద రద్దీ నిత్యం కొనసాగుతూ ఉంటుంది. అందువల్లనే అంటే స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా భక్తులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఎన్నో రకాల ఏర్పాట్లు టీటీడీ చేస్తూ ఉంటుంది. సో మొత్తం మీద అంటే దీనికి సంబంధించి ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు టీటీడీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఏదో ఒక చోట చిన్న చిన్న సమస్యలు అనేది ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా పెద్ద మనసుతో ఇక్కడ నుంచి స్వామివారిని అంటే దర్శనం చేసుకుని ఆయన్ని జపం చేసుకుంటూ కూడా గోవింద నామస్మరణ చేసుకుంటూ కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. సో చూద్దాం మరి ఈ పరకామణి కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏందనేది. ఎందుకంటే ఇంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి గతంలో ఉన్న పాలకులు కావచ్చు అదేవిధంగా గతంలో ఉన్న అధికారులు చేసినటువంటి నిర్వాహకం కారణంగా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అదేవిధంగానే దానికి సంబంధించి స్వామి కానుకలు సమర్పించినటువంటి భక్తులకు సంబంధించి ప్రతి కానుకని వెనక్కి తీసుకొస్తామంటూ కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఇంకా కూడా కొంచెం లోతుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సిట్ కూడా విచారణ జరుగుతుంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పరకామణి హుండీ లెక్కింపు కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి ఎంతో ప్రిస్టేజ్కి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆలయం లోపలికి వెళ్ళినటువంటి భక్తులకు సంబంధించి కానుకలు సమర్పించిన తర్వాత హుండీ లెక్కింపులో ఏదైతే రవికుమార్తో పాటు మరికొంతమంది ఈ రకంగా అంటే పెద్ద ఎత్తున రవికుమార్ దోపిడీ చేస్తే దానికి పెద్ద ఎత్తున బయట వచ్చిన తర్వాత అంటే ఆ కేసును రాజీ చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అప్పట్లో పనిచేసినటువంటి ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డితో పాటు అంటే అప్పట్లో పనిచేసినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇట్లా వీళ్ళందరిపైన కూడా అభియోగాలు రావడం జరిగింది. దానిపైన ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్నారు. అయితే విచారణ జరుగుతున్న తరుణంలో ఒకసారిగా గత ఒక వారం క్రితం ఏదైతే అంటే గుత్తి నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి సిట్ కార్యాలయానికి అయితే మొత్తం మంది మనం చూస్తే ఇదే సిట్ కార్యాలయం ఇక్కడే ఈ పరకామణి హుండీ లెక్కింపు కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించుకొని ఇక్కడే విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిఐడి అంటే ఏదైతే ఏసీబీ అధికారులు కావచ్చు ఈ సిట్ అధికారులు వీళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో భక్తులు సమర్పించినటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు అప్పట్లో రవికుమార్ కొట్టేయడం, దాని తర్వాత ఆస్తులన్నింటినీ కూడా ఆయన అక్రమంగా కూడబెట్టడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అప్పట్లో రాజీ చేసుకునేందుకు అప్పట్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు అదేవిధంగా వాళ్ళు మరికొంతమంది అధికారులు అతనిపైన ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ కూడా టీటీడీకి రాసిచ్చిన తర్వాత ఆ కేసును వెనక్కి తీసుకునే విధంగా కూడా అప్పట్లో కేసు పెట్టినటువంటి సతీష్ కుమార్ చేతనే అంటే పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ సిట్ కార్యాలయంలోనే అంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ కేసుని మరోసారి తిరగదోడేందుకు ప్రయత్నం చేశారు. అదే స్థాయిలోనే అప్పటి నుంచి కూడా ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో చాలా అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే రవికుమార్ను విచారించారు, అదేవిధంగానే అంటే ఆ కేసును రాజీ చేసుకోవడానికి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ధర్మారెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా ఆయన్ని కూడా ఇక్కడ పిలిపించి విచారణ చేయడం జరిగింది. గత 2-3 రోజుల క్రితం హైదరాబాద్లో వైవి సుబ్బారెడ్డిని మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వైసీపీకి సంబంధించి కీలక నేతను ఆయన కూడా విచారణ జరిపారు. అదేవిధంగానే ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి చిన్న అప్పన్నను ఆయన కూడా విచారణ జరిపారు. ఇట్లా ఒక్కొక్కరిని కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకు అంత ప్రెస్టేజ్గా ఈ కేసును తీసుకుని ఎందుకు అంటే సతీష్ కుమార్ను మరణించడం జరిగింది. గుత్తి నుంచి కూడా అంటే ఈ నెల 6వ తారీఖున ఆయన ముందుగా సిట్ అధికారుల వద్ద ఇక్కడికి వచ్చి విచారణకు హాజరవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ రవికుమార్ని అదుపులోకి తీసుకునే సందర్భంలో ఆ వీడియోస్ కానీ అవన్నింటినీ వాస్తవాలన్నింటినీ కూడా అంటే ఆలయం అంటే ఆ లోపల పరకామణికి సంబంధించి హుండీ లెక్కింపు జరిగే సందర్భంలో అక్కడ చోరీ చేసే సందర్భంలో అతను పట్టుకోవడం రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం, దాని తర్వాత ఆ కేసు అంతా కూడా పెట్టింది అప్పట్లో విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ కుమార్. అయితే ఆ సతీష్ కుమార్ని ఈ గత అంటే 13వ తారీఖు రాత్రి ఈ నెల 13వ తారీఖు రాత్రి అతన్ని చంపడం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణలు. ఎందుకంటే 6వ తారీఖున ఈ నెల 6వ తారీఖున ఇక్కడ సిట్ కార్యాలయానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన విచారణకు హాజరవుతున్న సందర్భంలో వస్తున్న సందర్భంలోనే 13వ తారీఖు రాత్రి ఆయన్ని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగినది ప్రధానంగా ఆరోపణలు. ఎందుకంటే దానిపైన ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అంటే ఒక పోలీస్ అధికారిని ఒక సిఐ స్థాయి అధికారులని అప్పట్లో టీటీడీలో విజిలెన్స్ అధికారిగా పనిచేసిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపారు. కాబట్టి ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి టీటీడీకి సంబంధించి ప్రస్తుత పాలక మండలి కావచ్చు అదేవిధంగా సభ్యులు కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అంటే స్వామివారికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా హుండీ కానుకలను కొట్టేసినటువంటి దొంగలను కాపాడడానికి ఈ రకంగా అధికారులు కూడా చంపుతారా అంటూ కూడా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద సిట్ కార్యాలయంలో ఇప్పటికే కూడా ఎన్నో సంచలన విషయాలు. ఎందుకంటే సతీష్ కుమార్ అప్పట్లో ఫిర్యాదు ఇచ్చాడు. సతీష్ కుమారే దాని తర్వాత అధికారులు పాలక మండలి సభ్యులు అప్పట్లో పనిచేసినటువంటి వాళ్ళ ఒత్తిడి మేరకు ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. అంటే లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇందులో వాస్తవాలు మతలబు ఏంటి? కేసు పెట్టింది ఎందుకు, మళ్ళీ దాని తర్వాత దాన్ని రాజీ చేసుకుని వెనక్కి తీసుకునేది ఎందుకు? ఇందులోనే పెద్ద ఎత్తున ముడుపులు అందాయి, కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే టీటీడీకి కొన్ని ఆస్తులు అంటే రాసిస్తే అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఆ కేసును రాజీ చేసుకుంటారా? ఆ హక్కు ఎవరికి ఇచ్చారు? ఎందుకంటే జ్యుడిషియల్లో ఉన్నటువంటి అంటే న్యాయ వ్యవస్థకు అప్పగించాల్సింది పోయి వీళ్ళే ఎందుకు మధ్యలో ఉండి రాజీ చేశారు? ఇట్లా అన్ని అంశాలపైన కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభించింది. ఆ విచారణలోనే మరికొన్ని వాస్తవాలు బయటకు వస్తున్న తరుణంలో ఒక కీలకమైనటువంటి అధికారిని చంపివేయడం, దాని తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే భక్తులు
కావచ్చు, అదేవిధంగానే ఇప్పుడు పాలకవర్గం చెప్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో పరకామణి హుండీ లెక్కింపులో ఎవరెవరు పాత్ర ఉందో, అంటే ఎన్ని కోట్ల రూపాయలు స్వామివారికి సంబంధించిన సంపద బయటకు కొల్లగొట్టారో వాళ్ళందరికీ చివరి వ్యక్తి వరకు కూడా వాళ్ళకి శిక్షలు పడేంత వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిందే. అది కాకుండా ఒక ప్రభుత్వ అధికారిని అత్యంత దారుణంగా చంపబడడం జరిగింది కాబట్టి ఆ అధికారికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే కన్నా 13వ తారీఖు రాత్రి రైల్లో వస్తున్న సందర్భంలో అక్కడ ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా విచారణ జరుగుతుంది. అంటే ప్రభుత్వ అధికారిని ఒక సిఐ అధికారిని చంపారు కాబట్టి ఆ కేసు కూడా సపరేట్ నడుస్తుంది. మరోవైపు ఏంటంటే పరకామణికి సంబంధించి హుండీ లెక్కింపులో ఎవరైతే ఇప్పటికే ప్రధాన పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది ప్రధానంగా భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే అంటే వీళ్ళు కొల్లగొట్టినటువంటి డబ్బుకి సంబంధించి చివరి వరకు కూడా రికవరీ చేసేంత వరకు కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి బోర్డు సభ్యులు కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇంకా కూడా ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎందుకు రాజీ చేసుకున్నారు, ఆ రాజీ చేసుకోవడానికి పై స్థాయిలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏంటి, మరి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు, ఇవన్నిటి మీద కూడా మరికొన్ని రోజుల్లోనే వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. పరకామణి కేసులో ఒక అధికారిని చంపేశారు. నిజంగా ఒక అధికారిని చంపేశారు. ఇదే విషయాన్ని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా భక్తుల సొమ్మును కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు సార్ మనతో ఉన్నారు. మరి ఇంత దుర్మార్గంగా ఇంతిదిగా ఈ రకంగా అధికారులు కూడా చంపుతారనేది ఎవరు కూడా ఊహించలేదు. బట్ అది నిజమే జరిగింది. మరి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతో పోరాటం చేస్తున్నారు భగవంతునికి సంబంధించి, ఆ కానుకలకు సంబంధించి దొంగలు బయటికి వెళ్ళకూడదని. ఇప్పుడు ఒక అధికారిని చంపేశారు. ఏం చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ మీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? పరకామణి అంశం పరాకాష్ఠకి చేరుకుంది. కానీ దురదృష్టం సతీష్ కుమార్ ఒక సమర్థవంతమైన అధికారి. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్ట్లో కూడా పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా సతీష్ కుమార్ కోర్టులో కాంప్రమైజ్ అయ్యాడని చెబుతూ వెనకాల ఒక నిజాయితీ గల అధికారి అని చెప్పి ఆ రోజు వారి మీద రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు సతీష్ కుమార్ నోరు విప్పితే చాలామంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకుల్లో పెద్దవాళ్ళు తమ రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది, అలే అధికారులు జైలుకి వెళ్తారు అని చెప్పి ఒక ఆలోచనతో సతీష్ కుమార్ని పొట్టన పెట్టుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు వారు వచ్చినటువంటి సందర్భం విట్నెస్ ఇచ్చేదానికి వస్తున్నారు. నాకున్నటువంటి సమాచారం వారి మిత్రులతో మాట్లాడినారని, ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడినారని. భగవంతుడి దగ్గర నేనైతే తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా నేను అందరినీ పట్టిస్తానని చెప్పి ఒక దృఢ సంకల్పంతో స్వామివారి కోసం వస్తున్నట్టు సతీష్ కుమార్ని ముందుగా ఈ దుర్మార్గులు పరకామణిలో ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి సతీష్ కుమార్ని హతమార్చారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏమైనా సరే ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఒక పోలీస్ అధికారిని ఇలా బరి తెగించి వారిని చంపడం వాళ్ళకి అలవాటే. ఎందుకంటే గతంలో మీరు కానీ గమనించినట్టయితే గతంలో అధికార పార్టీ గొడ్డలి పోటీని గుండెపోటుగా చేసినటువంటి గనులు వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను హైదరాబాద్లో ఒక మేధావుల సమావేశంలో కూడా నేను కూడా చెప్పడం జరిగింది, నేను కూడా రేపు ఉంటానో ఉండను, అంత హై ప్రొఫైల్ కేసు ఇది. కాబట్టి ప్రభుత్వం నాకు రక్షణ కల్పించింది, సతీష్ కుమార్ కూడా రక్షణ కల్పించుంటే ఖచ్చితంగా ఈరోజు వారి ప్రాణాలతో ఉండేవాడేమో అని చెప్పి నేను భావిస్తున్నా. కానీ ఒక పోలీస్ అధికారి, ఆయన రిజర్వ్ పోలీస్లో ఉన్నాడు, ఒక దృఢంగా ఉంటాడు ఆయన. ఎందుకు అటాక్ చేస్తే చేతులు మనగా గమనించినట్టయితే జరిగినట్టు ఫొటోస్ చూస్తే ఏదో జరగకూడదు జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైనా సరే పోలీసులు దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎవరెవరు సతీష్ కుమార్ హత్య వెనక ఉన్నారు అందరూ రాబో రోజుల్లో బయటపడతారు. అలాగే పరకామణి విషయాన్ని మళ్ళీ చెప్తున్నా, ఇలా హత్యలు చేసి ఈ కేసును నీరుగార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే నిందితులకి నేను చెప్తున్నా, పరకామణి కేసులో ఆఖరి పైసా వరకు స్వామివారి ఖజానాకి చేరేంత వరకు నా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ తాటాకు చప్పులకు కానీ హత్యలకు కానీ భయపడే ప్రసక్తి లేదు. వెంకటేశ్వర స్వామి నాకు సుదర్శన చక్రంలా అండగా నీడగా తోడుగుంటాడు. కాబట్టి నేను ఇంకో పిటిషన్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో. విజువల్స్ రవికుమార్ దొంగలిస్తున్నటువంటి విజువల్స్ ఎందుకు మాయమయ్యాయి, ఎవరు మాయం చేశారు అనే దాని మీద కూడా నేను హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది మోస్ట్ ప్రాబ్లీ సోమవారం మంగళవారం అది న్యాయమూర్తి గారి దగ్గరికి రాబోతుంది. కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. నేను శ్రీవారి భక్తుల్ని ఒకటే విన్నవించుకుంటున్నా,
ఖచ్చితంగా మీరు వేసినటువంటి ప్రతి పైసా స్వామివారి ఖజానాకి చేరుతుంది. స్వామివారి హుండీలో ఒక్కసారి సమర్పించినటువంటి కానుకలు అది స్వామివారి సొత్తు. స్వామివారి సొత్తుని ఎవరెవరు కొల్లగొట్టారో, కొల్లగొట్టి నుంచి దొంగ నుంచి ఎవరెవరు గజ దొంగలు పంచుకున్నారో వారందరూ జాతకాలు బయట రాబోతాయి. కాబట్టి వారు ఎక్కడ బయట వస్తారని చెప్పి ఒక భయంతోనే, ఎందుకంటే ఖచ్చితంగా ఇది హై ప్రొఫైల్ కేసు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హై ప్రొఫైల్ కేసు ఇది. దీని వెనకాల చాలా చాలా పెద్ద మనుషులు ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎంత పెద్ద మనిషి అయినా సరే 6వ తారీఖు ఈయన అధికారి ఇక్కడికి వచ్చి విచారణకు హాజరైన తర్వాత తిరిగి వెళ్ళి 14వ తారీఖు వచ్చే సందర్భంలో ఈ లోపే చాలామంది అప్పట్లో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. 14వ తారీఖున అంటే 6వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు వీటన్నిటిని ముందర పెట్టుకొని వీళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. సిట్ అధికారులు కూడా అడిగినట్టు సమాచారం. మరోసారి 14వ తారీఖు వస్తే ఖచ్చితంగా మన వ్యవహారం అంతా బయటపడిపోతుంది అనే ఉద్దేశంతోనే ట్రైన్లో అతన్ని అత్యంత దారుణంగా మరి అది ఇన్వెస్టిగేషన్లు వచ్చే అవకాశం ఇది ఉంది. ఇంత దుర్మార్గంగా చంపిన నేపథ్యంలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళకు కూడా భయం వస్తూ ఉంది. మీరే అన్నారు నాకు కూడా థ్రెట్ ఉంది, అందువల్ల ప్రభుత్వం నాకు రక్షణ కల్పించింది అని. ఏం చెప్తారు వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేదంటే దీంట్లో లొంగిపోయేటటువంటి వాళ్ళ ఆ కుటుంబ సభ్యులకి వీళ్ళకందరికీ కూడా ఉన్నాయి దీంట్లో, ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్య విట్నెస్లందరికీ భద్రత కల్పించాలి. ఎందుకంటే మీరు కానీ వివేకానంద హత్య కేసులో కానీ పరిటాల రవి హత్య కేసులో కానీ మీరు కానీ గమనించినట్టయితే సాక్షులు ఎవరు లేరండి, సాక్షులు ఎవరు ప్రాణాలతో లేరు. మిగతా లిక్కర్ కేసులు కానీ మిగతా కేసులు కానీ ఆర్థిక లావాదేవీలతో సంబంధించిన విషయం. ఇది ఏమంటే భక్తుల మనోభావాలతో ముడిపెట్టే అంశం. పరకామణి కేసు భక్తుల మనోభావాలతో ముడిపెట్టే అంశం. ఇది సాక్ష్యాధారాలతో పాటు పేర్లు బయటపెడితే పూర్తిగా రాజకీయ సమాధి అయిపోతారు. ఎవరెవరు పేర్లు బయటపడుతుందో వాళ్ళందరినీ ప్రజలు ముఖం మీద ఉంచే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి దానికి భయపడి ఇలా చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారు నిందితులు అందరినీ బయట పెడతాం. విట్నెస్లకు కూడా నేను చెప్తున్నా, ధైర్యంగా ఉండండి. మనం భగవంతుడి కోసం పోరాటం చేస్తున్నాం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, గోవిందుడి కోసం పోరాటం చేస్తున్నాం. ఆ గోవిందుడే మనకు రక్షగా ఉంటాడు. ధర్మో రక్షితగా అంటారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఈ పరకామణి అంశంలో పోరాటం చేస్తున్నట్టు మన అందరం ధైర్యంగా నేను మీడియా వాళ్ళకి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయం స్వామివారి దగ్గర జరుగుతున్నట్టు ఈ ప్రతి చిన్న విషయాన్ని కూడా ధైర్యంగా, ఎందుకంటే వాళ్ళ మీడియా మిత్రుల మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఎవరు ఎక్కడ రాజీ పోకుండా మనందరం కలిసి గోవిందుడి కోసం చేసి ప్రయత్నం ధర్మమే గెలుస్తుందని చెప్పి గట్టి విశ్వాసం నాకుంది. ఫైనల్గా ఒక మాట చెప్పేయండి, అంటే ఈ ఏదైతే టీటీడీకి సంబంధించి మీరు బోర్డు సభ్యులుగా ఉన్నారు, ఈ రకంగా అధికారులను చంపుతున్నారు, అధికారులపైన ఈ రకంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే అంటే బోర్డులో ఇట్లా ఏదైనా సరే నిన్న మొన్న కానీ ఇట్లా ఏదైనా కీలకంగా నిర్ణయం తీసుకునే చర్చ కానీ ఏదైనా జరిగిందా? ఇప్పుడు నుండి అధికారులకు సంబంధించి కావచ్చు, బోర్డు సభ్యులకు సంబంధించి ఏదైనా సరే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వంకి ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి, ఉన్నటువంటి వ్యవస్థను ఏ విధంగా చక్కబెట్టాలి అని? అంటే ఇప్పటికే దీని మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పరకామణి అంశంలో సిబిసిఐడి డీజీ స్థాయి అధికారులు దీనిలో విచారణ అధికారిగా ఉన్నారు. అలాగే ఆస్తుల విషయంలో ఏసీబీని కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యంగా టీటీడీ బోర్డు నిర్ణయాన్ని మీద ఆ రోజు ఎవరైతే రవికుమార్ ఆస్తుని దొంగ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకోవాలని చెప్పి ఒక బోర్డు రెజల్యూషన్లో టీటీడీకి ఉన్నటువంటి నామ్స్ అన్నింటినీ, అంటే టీటీడీలో ఉన్నటువంటి చట్టాలని అన్నింటినీ పక్కన పెట్టి తమ సొంత ఎస్టేట్లో ఎవరో నిర్ణయం తీసుకున్నారు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టే దిశగా నేను రాబో ధర్మకర్తల మండలిలో నేను మాట్లాడతాను. ఖచ్చితంగా వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు నమోదయ్యే దిశగా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను భక్తులకి హామీ ఇస్తున్నాను. సో మొత్తం మీద ఎవరు కూడా అంటే ఒక అధికారిని చంపేశారు, ఇంకా కూడా కొంతమంది అధికారులపైన టార్గెట్ పెట్టారు, వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇస్తుంది, తనకు కూడా ప్రాణాల అంటే రక్షణ కల్పిస్తుంది ప్రభుత్వం. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది దురదృష్టవశాత్తు ఇంత ఘోరానికి ఈ దుర్మార్గులు ఉరగట్టారు కాబట్టి భవిష్యత్తులో దానికి అంతకంతకు అనుభవిస్తారంటూ కూడా చెప్తున్నారు. సో సామాన్య భక్తులు సమర్పించిన ప్రతి రూపాయిని వీళ్ళు దొంగలించారు కాబట్టి అదంతా కూడా రికవరీ చేసేంత వరకు తన పోరాటం ఉంటుందంటూ కూడా వనపుర రెడ్డి గారు మనకు చెప్తున్నారు. చూశారు కదా, స్వామివారి దర్శనానికి ప్రతిరోజు కూడా దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. సామాన్యుల నుంచి కూడా విఐపీల వరకు కూడా శ్రీవారికి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పవిత్రమైనటువంటి హుండీలో ఎన్నో రకాల కానుకలు వేస్తూ ఉంటారు. మరి ఆ కానుకలను కొట్టేసినటువంటి దొంగల్ని ఎట్టకేలకు
స్వామివారే పట్టించినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా తప్పించినటువంటి మరికొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేదే సామాన్య భక్తులందరూ కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం, ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది కాబట్టి, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు కాబట్టి, ఒక ప్రభుత్వ అధికారిని హత్య కాబట్టాడు కాబట్టి మరి నిజానిజాలన్నీ కూడా బయటకు తీసుకొస్తారా? మరి స్వామివారికి సంబంధించి సంపదను దోచినటువంటి దొంగలకు ఎటువంటి శిక్షలు ఉంటాయో? వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుపతి నుంచి.